హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనం బీఫామ్స్లో ప్రజెంట్ బీఫామ్స్ అంటే ఏంటో నిన్న నేను మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ పాస్ట్ బీఫామ్స్. ఇప్పుడు నేను మీకు పాస్ట్ బీఫామ్స్ అనేది చెప్పబోతున్నాను. అయితే బీఫామ్స్ అంటే ఏం చెప్పాను నేను మీకు? ఉండు అని అర్థం. ఉన్నాను, ఇదిగో ఉన్నాను. బీఫామ్స్ అంటే ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నా, ఐఎమ్ హ్యాపీ. నేను హైదరాబాద్లో ఉన్నా, ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్. నేను మా ఫ్యామిలీతో ఉన్నా, ఐ ఆమ్ విత్ మై ఫ్యామిలీ. నేను ఇప్పుడు టీచర్గా ఉన్నా, ఐ ఆమ్ ఏ టీచర్. అంటే ప్లేసు, పర్సన్, అడ్జెక్టివ్, ప్రొఫెషన్ ఇవి వచ్చేటప్పుడు బీఫామ్లో చెప్పాలి. లేదు ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ని బోధిస్తున్నాను, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. అంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెబుతున్నానంటే ఐ ఆమ్ టీచింగ్. ఇక్కడ ఏమైందంటే టీచింగ్, గోయింగ్, కమింగ్ ఇవనేవి V4 వెర్బ్స్. అంటే ఇక్కడ పనిని తెలియజేసినప్పుడు వెర్బ్స్ లో చూపించాలి. లేదు నేను ఉన్నాను, ఉన్నాను అంతే. నేను మాట్లాడుతున్నా, ఫోన్లో మాట్లాడుతున్నా, ఐ ఆమ్ టాకింగ్. నేను తింటున్నాను, ఐ ఆమ్ ఈటింగ్. నేను వస్తున్నాను, ఫ్రెండ్ కాల్ చేసేటప్పుడు ఎక్కడున్నామంటే ఇదిగో నేను వస్తున్నా, ఐ ఆమ్ కమింగ్, పని జరుగుతుంది. ఇదేంటిది? బీఫామ్స్ అంటే ఏంటి? బి అంటే ఏంటి? ఉండు అని చెప్పాను మీకు. బి అంటే ఏంటి? ఉండు అని అర్థం. ఉండు, ఉన్నాను, ఇదిగో నేను ఉన్నా, ఐఎమ్ హైదరాబాద్ లో ఉన్నా. ప్లేస్ ఫస్ట్, ప్లేస్. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ తో ఉన్నా, ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్, విత్ పర్సన్, విత్ పర్సన్. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా, అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్. నేను ఇప్పుడు టీచర్గా ఉన్నా, ప్రొఫెషన్. ఇది అంటే బీఫామ్స్ అంటే ఉండడం. ఇక్కడ ఇది కాకుండా నిన్న మనకి ప్రజెంట్ బీఫామ్స్ లో ఉపయోగించే హెల్ప్ వెర్బ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఏంటి చూసుకుంటే సబ్జెక్ట్స్. ఇవేంటివి? సబ్జెక్ట్స్. క్లియర్? సబ్జెక్ట్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, విత్. ఓకే, ఇవి సబ్జెక్ట్స్. ఓకే, అయితే సబ్జెక్ట్ కి నిన్న ప్రెజెంట్ లో ఉపయోగించే హెల్ప్ వెర్బ్స్ ఏంటి? ఐ యామ్, వి ఆర్, యు ఆర్, దే ఆర్, హీ, సీస్. నిన్న అయిపోయింది. ఇప్పుడు పాస్ట్ బీఫామ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఏంటిది? పాస్ట్. పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ డైరెక్ట్ గా రాసుకుందాం, పాస్ట్ కాకుండా. వాస్ అండ్ వర్. ఏంటిది? వాస్ అండ్ వర్ పాస్ట్ లో. ఇవి హెల్పింగ్ వెర్బ్స్, పాస్ట్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్. అయితే ఐకి ఏమొస్తుంది పాస్ట్ లో? ఐ వాజ్. ఏం చెప్పాలి? ఐ వాజ్. వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. రాజు వస్తే రాజు వాజ్ రావాలి, రాణి వస్తే రాణి వాజ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వాజ్. ఇక్కడ మరి రాణి మరియు సుధ వస్తే ఏం చెప్పాలి? ఇవి రెండు సబ్జెక్ట్స్, రాణి అండ్ సుధ. అప్పుడు ఏం చెప్పాలి? ఆర్ రావాలి. ఎందుకు? పాస్ట్ లో కదా వర్ రావు, ప్రెజెంట్ లో ఆర్ రావాలి, పాస్ట్ లో వర్. ఎందుకు? ఇవి రెండు సబ్జెక్ట్స్. అదే రాణి వస్తే రాణి వాజ్, సి కదా, రాణి వాజ్. రాజు వస్తే రాజు వాజ్ పాస్ట్ లో. మరి రెండు కలిపి వస్తే వర్ రావాలి. ఇవి మనకి వజ్, వర్ అనేవి బీఫామ్స్ లో మనకి పాస్ట్ బీఫామ్స్ లో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ మనకి వజ్ మరియు వర్, ఇవి రెండు ఉంటాయి. అయితే మరి సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలి చూసుకుందాం. సబ్జెక్ట్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్. సబ్జెక్ట్ ఏవి? సబ్జెక్ట్స్. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? వజ్, వర్ పాస్ట్ లో ఉపయోగించాలి. మరి ఏది ఎక్కడ ఉపయోగించాలి? ఆల్రెడీ ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ అని చెప్పాలి. అయితే సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏముంది? ప్లేస్. ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ ఐ, పాస్ట్ ఏమొస్తుంది? ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అంటే ఏంటి? నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఎప్పుడు? ఎస్టర్డే. లేదా లాస్ట్ వీక్, లేదా లాస్ట్ మంత్, లేదా లాస్ట్ ఇయర్, లేదా ఇన్ ద పాస్ట్ గతంలో, లేదా ఇన్ 2022.
నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నా. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ప్లేస్ లో తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి మనకి ప్లేస్ తీసుకున్నాను, ప్లేస్ కదా. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నా. నేను అంటే ఐ, పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్ ఏది, హెల్పింగ్ వెర్బ్, ఇవి హెల్పింగ్ వెర్బ్స్ కదా. వాజ్ అండ్ వర్ రావాలి. ఏమొస్తుంది, ఐ వాజ్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్, తర్వాత ఏం రావాలి, ప్లేస్. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఎప్పుడు, యెస్టర్డే. నేను గత వారం హైదరాబాద్ లో ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. గత నెల ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ మంత్. నేను గత సంవత్సరం హైదరాబాద్ లో ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్. నేను గతంలో హైదరాబాద్ లో ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద పాస్ట్. నేను 2022లో హైదరాబాద్ లో ఉన్నాను లేదా ఉండేవాడిని. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 2020. అంటే ఏంటి, పాస్ట్ అంటే గతంలో. an action was completed in the past. ఏ టైంలో ఒక పని ఏదైతే గతంలో జరిగితే అది పాస్ట్ లో చెప్పాలి. కానీ ఇక్కడేంటి, మన ప్లేస్, పర్సన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్ తో ఉన్నటప్పుడు మాత్రం, అంటే ఉన్నాను అని చెప్పేటప్పుడు మనం వజ్ వర్ ఉపయోగించాలి. ఓకేనా. అప్పుడు ఎలా చెప్పాలి, గతంలో చెప్పేటప్పుడు. అప్పుడు ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. నేను మా ఫ్రెండ్ తో ఉన్నా. ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్. నేను నిన్న సంతోషంగా ఉన్న, యాడ్జెక్టివ్. ఐ వాజ్ హ్యాపీ. నేను గతంలో స్టూడెంట్ ని. I was a student. I was profession కదా. I was a student in the past. ఇప్పుడు టీచర్ ని. I am a teacher. ప్రెజెంట్ లో I am రావాలి. ప్రెజెంట్ లో I am రావాలి. పాస్ట్ లో ఏం రావాలి, గతం స్టూడెంట్ ని. I was a student in the past. గతంలో స్టూడెంట్ అయితే ఇప్పుడు టీచర్ అవుతాం. అలా చెప్పండి. ఏం చెప్పాలి, I was a student in the past. I was a student in the past చెప్పాలి. మరి ఇప్పుడు నేను టీచర్ని అయితే I am ప్రెజెంట్ బి ఫామ్ లో చెప్పాలి. నిన్న క్లాస్ లో మీకు చెప్పుకున్నాం, గత క్లాస్ లో ప్రెజెంట్ బి ఫామ్స్ ని ఎలా చెప్పాలి, అది ప్లేస్, పర్సన్ కి, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్ వచ్చేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్స్ కి ఏ హెల్ప్ వర్బ్స్ ఉపయోగించాలి అనేది గత క్లాస్ లో నేను చెప్పడం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ మీరు చూస్తే ప్రెజెంట్ లో మనం ఏ విధంగా ఉపయోగించాలి సబ్జెక్ట్స్ ని, హెల్పింగ్ వర్బ్స్ అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు అది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది, పాస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది చెప్పండి, మనం నిన్న వైజాగ్ లో ఉన్నాం. మనం నిన్న. ఇప్పుడున్నామంటే వీఆర్ ప్రెజెంట్. మరి ఆరేమవుతుంది పాస్ట్ లో, వీ వర్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. వీ వర్ ఇన్ వైజాగ్, వీ వర్. ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్ తో ఉన్నాం. వీఆర్ విత్ అవర్ ఫ్రెండ్స్. మనమందరం ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం. we were joy. we were joyful అంటే ఆనందంగా ఉన్నాము నిన్న అని అర్థం. మరి గతంలో మనందరము టీచర్స్. ఎలా చెప్పాలి, గతంలో మనందరం టీచర్స్. we were teachers. we కదా ప్లూరల్, టీచర్స్ అని చెప్పాలి. అదే నేను గతంలో టీచర్ అంటే I was a teacher. ఒకటి I was a teacher. గతంలో మనం టీచర్స్. అప్పుడు ఏం చెప్పాలి, we were teachers. ప్లూరల్ కదా we. అప్పుడు ఏమవ్వాలి, టీచర్స్ రావాలి. we were teachers ఇన్ ద పాస్ట్. గతంలో మనం టీచర్స్ అని చెప్పాలి. అంటే గతంలో నేను ఒక ప్లేస్ లో ఉన్నానంటే ఐ వాజ్ చెప్పాలి. మనం ఉన్నామంటే వీ వర్ ఇన్ వైజాగ్ అని చెప్పాలి. ఎస్టర్డే నీవు నిన్న వైజాగ్ లో ఉన్నావంటే యూ వర్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే చెప్పాలి. వాళ్ళు నిన్న వైజాగ్ లో ఉన్నంటే దే వర్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే చెప్పాలి. అట్లాగే అతడు నిన్న వైజాగ్ లో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. ఆమె నిన్న వైజాగ్ లో ఉంది. షీ వాజ్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. నెక్స్ట్ రవి నిన్న వైజాగ్ లో ఉన్నాడు. రవి వాజ్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే. రవి మరియు ప్రకాష్ వైజాగ్ లో ఉన్నారు నిన్న. అప్పుడు ఎలా చెప్పాలి, రవి మరియు ప్రకాష్. రవి అండ్ ప్రకాష్ ఇద్దరు కదా. అప్పుడు ఏం చెప్పాలి, రవి అండ్ ప్రకాష్ వర్ ఇన్ వైజాగ్ ఎస్టర్డే, లేదా లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ ద పాస్ట్, ఇన్ 2020. 2022లో వాళ్ళు వైజాగ్ లో ఉండేవాళ్ళు. దే వర్. నెక్స్ట్ రవి అండ్ రాజు వర్ ఇన్ వైజాగ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఉండేవాళ్ళు అని అర్థం వైజాగ్. ఇది మనకి పాజిటివ్. ఎగ్జాంపుల్స్ రాదు. ఐ మీద ఐ వాజ్ అంతే కదా, సబ్జెక్టు, హెల్ప్ వెర్బ్. ఐ వాజ్ ఇన్ లండన్ లాస్ట్ వీక్ అంటే గత వారం అని అర్థం. లాస్ట్ వీక్ పాజిటివ్ కదా. లాస్ట్ వీక్ అంటే ఏంటి, ఐ వాజ్ ఇన్ లండన్ లాస్ట్ వీక్ అంటే గత వారం నేను లండన్ లో ఉన్నాను అని అర్థం. ఇది ఐ మీద. మరి ఇక్కడ హీ వేస్తే ఏమవుతుంది, హీ వాజ్ విత్ పర్సన్. హీ వాజ్ విత్ రవి లాస్ట్ మంత్ అంటే ఏంటి, హీ వాజ్ అతడు రవితో ఉన్నాడు గత నెల. రవితో ఉన్నాడు. ఇక్కడ ఏం తీసుకున్నా, ఇక్కడ నేను ఇదిగో
ప్లేస్ తీసుకున్నా ఇన్ లండన్ లో ప్లేస్ తీసుకున్నా. ఇక్కడ ఏం తీసుకున్నా? విత్ పర్సన్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ షీ మీద యాడ్జెక్టివ్ తీసుకున్నాం. షీకి ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ పాస్ట్ లో, ఇది పాస్ట్ కదా. షీకి ఏమొస్తుంది? షీకి వాజ్ అని, షీ వాజ్. మరి షీకి ప్రెజెంట్ లో ఏమొస్తుంది? షీకి ప్రెజెంట్ లో సిఈ చెప్పాలి, పాస్ట్ లో షీ వాజ్ చెప్పాలి. షీ వాజ్ పాస్ట్ బిఫార్మ్స్ కదా. అప్పుడు షీ వాజ్, ఆమె నిన్న చాలా బిజీగా ఉంది. షీ వాజ్ వెరీ బిజీ. షీ వాజ్ బిజీ. షీ వాజ్ బిజీ యెస్టర్డే అంటే ఏంటి? షీ వాజ్ బిజీ యెస్టర్డే అంటే ఏంటి? ఆమె నిన్న బిజీగా ఉంది అని అర్థం. షీ వాజ్ బిజీ యెస్టర్డే. నెక్స్ట్ ప్రకాష్ నిన్న, లేదా ప్రకాష్ గతంలో డాక్టర్. ప్రకాష్ గతంలో డాక్టర్. ఇప్పుడు ఎలా చెప్పాలి? ప్రకాష్ వాజ్ ఏ డాక్టర్. ఇప్పుడు ఇన్ ద పాస్ట్, గతంలో డాక్టర్ అన్నట్టు. గతంలో ప్రకాష్ వాజ్ ఏ డాక్టర్ ఇన్ ద పాస్ట్, గతంలో. ఇక్కడ ఐ మీద, నేను నిన్న హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ లండన్, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ప్లేస్ లో ఉన్నాము. హీ వాజ్ విత్ రవి, ఒక పర్సన్ తో ఉన్నాము. ఇది ఒక ప్లేస్ అయిపోయింది. హీ వాజ్ విత్ రవి అంటే ఏంటి? అంటే అతడు రవితో ఉన్నాడు, విత్ పర్సన్. నెక్స్ట్ షీ వాజ్ బిజీ అడ్జెక్టివ్. బిజీ, హ్యాపీ, సాడ్, గుడ్, బ్యాడ్, యాక్టివ్, హానెస్ట్, స్ట్రాంగ్, ఇవన్నీ విశేష అడ్జెక్టివ్స్. ఎలా చెప్పాలి? షీ వాజ్ బిజీ యెస్టర్డే, ఆమె నిన్న బిజీగా ఉంది. గత వారం బిజీగా ఉంది. షీ వాజ్ బిజీ లాస్ట్ వీక్. గత నెల బిజీగా ఉంది. షీ వాజ్ బిజీ లాస్ట్ మంత్. గత సంవత్సరం ఆమె చాలా బిజీగా ఉండేది. ఇప్పుడు ఏం చెప్పాలి? షీ వాజే వస్తుంది. షీ వాజ్ బిజీ, షీ వాజ్ వెరీ బిజీ లాస్ట్ ఇయర్ అని చెప్పాలి. నెక్స్ట్ ప్రకాష్ గతంలో డాక్టర్. ఎలా చెప్పాలి? ప్రకాష్ వాజ్ ఏ డాక్టర్ ఇన్ ద పాస్ట్. ప్రకాష్ ఇప్పుడు డాక్టర్, దాన్ని ఎలా చెప్పాలి? ప్రకాష్ ఇప్పుడు డాక్టర్. అప్పుడు ప్రకాష్కి ఏమొస్తుంది? ప్రకాష్ థర్డ్ పర్సన్ సింగులర్. అంటే నేను ప్రకాష్ కోసం మాట్లాడుతున్నాను మీతో. అప్పుడు ఏమవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్. అప్పుడు ప్రకాష్కి ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్ ప్రెజెంట్ లో ఎస్ ఈజ్ రావాలి. ప్రకాష్ ఈజ్ ఎ డాక్టర్ నౌ ఎట్ ప్రెజెంట్. మరి గతంలో అంటే ఇగో ప్రకాష్ వాజ్ ఏ డాక్టర్ ఇన్ ద పాస్ట్. ఇది ప్లేస్, పర్సన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్ వచ్చేటప్పుడు బీ ఫార్మ్స్ లో వజ్ వర్ మాత్రమే ఉపయోగించాలి. పాస్ట్ లో ఉపయోగించాలి. క్లియర్? పాస్ట్ లో ఉపయోగించాలి. ఇది మనకి పాస్ట్ లో, ఇది పాజిటివ్ లో మాత్రమే. ఇది పాజిటివ్ లో ఉండే హెల్పింగ్ వెర్బ్స్. పాజిటివ్ లో ఉండే హెల్పింగ్ వెర్బ్స్ వజ్ వర్. దీనిలో మనకి ఇదిగో ఐ మీద, హీ మీద, షీ మీద, ప్రకాష్ మీద 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇది పాజిటివ్, రైట్? ఇది మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ నెగిటివ్, పాజిటివ్. నెగిటివ్ మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి ಅಂತ చెప్పుకుంటే సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రావాలి, అంతే. సింపుల్. పాజిటివ్ మీకు వచ్చిందా? యూ కెన్ ఫార్మ్ ద వెరీ ఈజీలీ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ బిఫార్మ్స్ అండ్ ప్రెజెంట్ బిఫార్మ్స్, ఆల్సో ఫ్యూచర్ బిఫార్మ్స్ కూడా. అది కూడా మీరు ఏం చేయగలరు? ఎలా చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రావాలి. ఎందుకు? ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్. ఏంటిది? నెగిటివ్. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ అంటే ఐ, పాస్ట్ లో కదా. అప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. ఏం చెప్పాలి? ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? ఐ వాజ్ నాట్ అంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ అంటే నేను ఉన్నాను, నిన్న లేను. ఐ వాజ్ నాట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు నిన్న, సబ్జెక్ట్ ఐ మీద తీసుకున్నాను, ఇక్కడ ప్లేస్ తీసుకున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్ దే మీద చూద్దాం. సబ్జెక్ట్ ఏంటి? దే. వాళ్ళు నిన్న మనతో లేరు. ఎవరు? వారు. సబ్జెక్ట్ ఏంటి? వారు నిన్న మనతో లేరు. ఎలా చెప్పాలి? నిన్న దే వర్ నాట్ విత్ us yesterday. అంటే ఏంటి? దే వర్ నాట్, వాళ్ళు లేరు. ఎవరితో? మనతో. ఎప్పుడు? నిన్న. వాళ్ళు నిన్న మనతో లేరు. అయిపోయింది. ఇక్కడ ఐ మీద ప్లేస్ తీసుకున్నాను, దే మీద నౌన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి? సబ్జెక్ట్ హీ తీసుకున్నాము. హీ అడ్జెక్టివ్. అతడు నిన్న చాలా అతడు సంతోషంగా నిన్న ఉన్నాడు అంటే హీ వాజ్. అతడు సంతోషంగా నిన్న లేడు. హీ వాజ్ నాట్ లేడు. హీ వాజ్ నాట్ హ్యాపీ లాస్ట్ నైట్. అంటే ఏంటి? అతడు నిన్న రాత్రి సంతోషంగా లేడు. గత రాత్రి అతడు సంతోషంగా లేడు. ఉన్నాడు అంటే హీ వాజ్ హ్యాపీ. లేడు, హీ వాజ్ నాట్ హ్యాపీ. రైట్. నెక్స్ట్ ఆమె, షీ. ఆమె గతంలో డాక్టర్ కాదు.
ఆమె గతంలో డాక్టర్ కాదు. ఎలా చెప్పాలి? ఆమె గతంలో డాక్టర్ కాదు. షీ వాజ్ నాట్ ఏ డాక్టర్ ఇన్ ద పాస్ట్. అంటే ఏంటి? ఆమె గతంలో డాక్టర్ కాదు. మా డాక్టర్ అంటే షీ వాజ్ అ డాక్టర్. అతడు రాత్రి సంతోషంగా ఉన్నాడు. హీ వాజ్ హ్యాపీ. నెక్స్ట్, వాళ్ళు నిన్న మనతో ఉన్నారు. దే వర్ విత్ us. నిన్న నేను హైదరాబాద్ లో ఉన్నా. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. ఇవేంటివి? నెగిటివ్. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నిన్న లేను. దే వర్ నాట్ విత్ us. వాళ్ళు మనతో లేరు. నెక్స్ట్, అతను నేను సంతోషంగా లేడు. హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆమె గతంలో టీచర్ కాదు. షీ వాజ్ నాట్ ఏ టీచర్. షీ వాజ్ నాట్ ఏ డాక్టర్. షీ వాజ్ నాట్ ఏ యాక్ట్రెస్. అంటే గతంలో ఆమె యాక్ట్రెస్ కాదు, నటి కాదు అన్నట్టు గతంలో. ఇది మనకి నెగిటివ్. రైట్, we have finished negative sentence. ఇప్పుడు then I will teach you interact, positive interact. అంటే పాజిటివ్ ఇంటరాక్ట్ అంటే క్వశ్చన్ మనం ఏ విధంగా అడగాలి. ఇది వరకు మనం పాస్ట్ బి ఫార్మ్స్ లో పాజిటివ్ మనం నేర్చుకున్నాము, నెగిటివ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? క్వశ్చన్. అంటే బి ఫార్మ్స్ లో క్వశ్చన్ ఏ విధంగా చేయాలి అంటే స్టార్టింగ్ మనకి ఏం రావాలి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. తర్వాత ఏం రావాలి? సబ్జెక్ట్ తర్వాత ప్లేస్ విత్ పర్సన్ లేదా నౌన్, అడ్జెక్టివ్, ప్రొఫెషన్, వృత్తి రావాలి. బీ ఫార్మ్స్ అంటేనే ఉండు అని అర్థం. ఇదిగో నేను హైదరాబాద్ లో ఉన్నాను, పలానా వ్యక్తితో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ప్రొఫెషన్ అని చెప్పుకుంటాం బీ ఫార్మ్స్. అయితే ఇక్కడ పాస్ట్ బీ ఫార్మ్స్ లో పాజిటివ్ అయింది, నెగిటివ్. నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. మరి దీనిలో హెల్పింగ్ వెర్బ్ ఏది? సబ్జెక్ట్స్ ఇవి. ఇది హెల్పింగ్ వెర్బ్. పాస్ట్ లో హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? వాజ్ వర్. మరి వాజ్ వర్ ఎక్కడ రావాలి? ఐ వాజ్, వీ వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. ఇది క్లియర్. హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి? వాజ్. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానా? నిన్న నేను హైదరాబాద్ లో ఉన్నాను అంటే ఐ వాజ్, లేను అంటే ఐ వాజ్ నాట్. ఉన్నానా ఎలా చెప్పాలి? వాజ్ ఐ. హెల్పింగ్ వెర్బ్. వాజ్ ఐ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నెక్స్ట్, నీవు నిన్న హైదరాబాద్ లో ఉన్నావా? ఉన్నావా? ఇప్పుడు ఉన్నావు అంటే ఎలా చెప్పాలి? ప్రశ్న. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారా? ఎలా చెప్పాలి దీన్ని? ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ. ఎలా చెప్పాలి? ఆర్ యు ఇన్ హైదరాబాద్ నౌ. నిన్న ఉన్నావా? అప్పుడు ఏం రావాలి? వర్ యు. హెల్పింగ్ వెర్బ్ ఏది? యూకి. వర్ యు ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. మీరు నిన్న మీ ఫ్రెండ్స్ తో ఉన్నారా? వర్ యు విత్ యువర్ ఫ్రెండ్స్. నిన్న మీరు బిజీగా ఉన్నారా? వర్ యు బిజీ. గతంలో మీరు డాక్టర్లా? వర్ యు డాక్టర్స్ ఇన్ ద పాస్ట్. గతంలో మీరు డాక్టర్లా అడగాలి. నెక్స్ట్, సబ్జెక్ట్ హీ తీసుకుందాం. అతడు 2000 పాస్ట్ లో. అతడు 2010లో లండన్ లో ఉండేవాడా? గతంలో లండన్ లో ఉండేవాడా? క్వశ్చన్. ఏం చేయాలి? ఇంటరాక్టివ్ హెల్పింగ్ వెర్బ్ రావాలి. మరి హీకి హెల్పింగ్ వెర్బ్ ఏది? వాజ్. ఏం చెప్పాలి? వాజ్ హీ ఇన్ లండన్ ఇన్ 2020, 2010, 20 ఏదైనా గతంలో ఉండేటప్పుడు చెప్పాలి. వాజ్ హీ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నిన్న హైదరాబాద్ లో అతను ఉన్నాడా? నిన్న నీతో ఉన్నాడా? అతడు నిన్న నీతో ఉన్నాడా? అతడు అంటే ఏం రావాలి? వాజ్ హీ విత్ యూ. అతడు నిన్న యాక్టివ్ గా ఉన్నాడా? వాజ్ హీ యాక్టివ్ ఎస్టర్డే. వాజ్ హీ యాక్టివ్ ఎస్టర్డే. అతడు గతంలో టీచరా? వాజ్ హీ ఏ టీచర్. ప్రొఫెషన్. వాజ్ హీ ఏ టీచర్. నిన్న మీతో ఉన్నాడా? ఇవన్నీ మనకి ఏంటిది? ఇంటరాక్ట్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. మీరు నిన్న హైదరాబాద్ లో ఉన్నారా? ప్లేస్ లో మీరు యూకేమొస్తుంది? పాస్ట్ లో. ప్రెజెంట్ లో ఆర్ రావాలి, పాస్ట్ లో వర్ రావాలి. ఏమవుతుంది? క్వశ్చన్. వర్ యు ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అంటే ఏంటి? వర్ యు ఇన్ హైదరాబాద్. నిన్న మీరు హైదరాబాద్ లో ఉన్నారా? నిన్న హైదరాబాద్ లో మీరు ఉన్నారా? ఎస్ ఐ వాజ్. నో ఐ వాజ్ నాట్. మరి వాళ్ళు నిన్న రవితో ఉన్నారా? వాళ్ళు ఏమొస్తుంది? వాళ్ళు అంటే దేకేం రావాలి? వర్ రావాలి. వర్ దే ఎవరితో? విత్ రవి. రవితో నిన్న ఉన్నారా? ఎస్టర్డే. నెక్స్ట్, యు అయింది, దే అయింది. నెక్స్ట్, అతడు నిన్న యాక్టివ్ గా ఉన్నాడా? అతడు హీకేం రావాలి? హెల్పింగ్ వెర్బ్. ఇది ఇంటరాక్టివ్ కదా, క్వశ్చన్ కదా. క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వెర్బ్. క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? ఎస్ అన్న టైప్ క్వశ్చన్ లో హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఏది వస్తుంది? హీకి పాస్ట్ లో వాజ్. ఇదిగో హీ వాజ్. అప్పుడు మనకి వాజ్ ముందుకు రావాలి. వాజ్ హీ యాక్టివ్
ఎస్టర్డే, అతను నిన్న యాక్టివ్గా ఉన్నాడా? నెక్స్ట్ ఆమె గతంలో టీచరా? ఓసి ఏ టీచర్ ఇన్ ద పాస్ట్. ఆమె గతంలో టీచరా అంటే ఓసి ఏ టీచర్ ఇన్ ద పాస్ట్, గతంలో టీచరా? ఇది మనకి ఇంటరాక్టివ్. ఎలా చెప్పాలి? నేను హైదరాబాద్లో ఉన్నా, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. నేను నిన్న రవితో ఉన్నా, ఐ వాజ్ విత్ రవి. నేను నిన్న చాలా యాక్టివ్గా ఉన్నా, ఐ వాజ్ యాక్టివ్. గతంలో నేను టీచర్ని, ఐ వాజ్ అ టీచర్. మరి నెగిటివ్ ఏంటి? ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్, నిన్న హైదరాబాద్లో లేను. ఐ వాజ్ నాట్ విత్ రవి ఎస్టర్డే, నిన్న నేను రవితో లేను. ఐ వాజ్ నాట్ యాక్టివ్ ఎస్టర్డే, నిన్న నేను యాక్టివ్గా చురుకుగా లేను. ఐ వాజ్ నాట్ ఎ టీచర్ ఇన్ ద పాస్ట్, గతంలో నేను టీచర్ని కాదు. ఇది మనకి నెగిటివ్. ఇప్పుడు ఏం చేసుకుంటాం మనం? ఇంటరాక్టివ్ అంటే ఏంటి? ప్రశ్న, పాజిటివ్లో క్వశ్చన్. ఇప్పుడు ఎలా చెప్పాలి? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి? యామిజర్ తెచ్చుకున్నాం కదా ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఏం చెప్పాలి? వర్ యూ ఇన్ నిన్న హైదరాబాద్లో ఉన్నావా? వర్ యూ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే? వాళ్ళు నిన్న రవితో ఉన్నారా? వర్ దే విత్ రవి ఎస్టర్డే? అతడు నిన్న యాక్టివ్గా ఉన్నాడా? వాజ్ హీ యాక్టివ్ ఎస్టర్డే? ఆమె గతంలో టీచరా? వాజ్ హీ ఏ టీచర్ ఇన్ ద పాస్ట్, గతంలో టీచరా? ఇది ప్రశ్న. ఇవి ఇంటరాక్టివ్. దీని మీద వేరే సబ్జెక్ట్స్ మార్చుకొని, అంటే ఐ, వి, యు, దే, ప్లూరల్ సబ్జెక్ట్స్, నౌన్ తీసుకొని మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఆ హెల్పింగ్ వెర్బ్ ఏమొస్తుంది అనేది పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాక్టివ్. నెక్స్ట్ మనం నెగిటివ్ ఇంటరాక్టివ్ నేర్చుకున్నాం. పాస్ట్ బీఫామ్స్ లో నెగిటివ్. ఇంతవరకు మనకి ప్రెజెంట్ బీఫామ్స్ లో పాజిటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్ అయిపోయింది. అట్లాగే పాస్ట్ లో మనకి పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది, అట్లాగే ఇంటరాక్టివ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. ఇంటరాక్టివ్ అంటే మనకి హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ చేయాలి. మరి ఇదేంటిది? నెగిటివ్ ఇంటరాక్టివ్. ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్ వెంటనే నాట్ రావాలి. దీని పక్కన నాట్ రావాలి. దీని పక్కన అప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఏం రావాలి? ప్లేస్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ప్లేస్, విత్ పర్సన్, అడ్జెక్టివ్, విశేషణం, మన యొక్క ఫీలింగ్స్ ని చెప్పేది. నెక్స్ట్ ప్రొఫెషన్. ఓకే, ప్రొఫెషన్. ఇప్పుడు ఎలా చెప్పాలి? నీవు హైదరాబాద్ లో నేను ఉన్నావంటే వర్ యు నేర్చుకున్నాం. నీవు హైదరాబాద్ లో లేవా? క్వశ్చన్. నీవు హైదరాబాద్ లో లేవా? హైదరాబాద్ లో లేవా? అప్పుడు ఏం చెప్పాలి? నిన్న. వర్ ప్లస్ నాట్, వరెంట్. ఏమవుతుంది? వరెంట్ యు ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే? నెక్స్ట్ వాళ్ళు నిన్న రవితో లేరా? వాళ్ళు నిన్న రవితో లేరా? ఏమొస్తుంది? దేకేం రావాలి? సబ్జెక్ట్ దే తీసుకున్నా. ఏం రావాలి? వర్. మరి ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్ కదా, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్. ఇప్పుడు ఏమైంది? వరెంట్ దే సబ్జెక్ట్, వర్ ప్లస్ నాట్. వరెంట్ దే ఎవరితో? విత్ రవి. ఎప్పుడు? ఎస్టర్డే. వాళ్ళు నిన్న రవితో లేరు. ఇదేంటిది? వరెంట్ యు ఇన్ హైదరాబాద్. నీవు నిన్న హైదరాబాద్ లో లేవా? వాళ్ళు నిన్న రవితో లేరా? నెగిటివ్ ఇంటరాక్టివ్. లేరా. నెక్స్ట్ ఏంటి? హీ మీద, సబ్జెక్ట్ హీ మీద. అతడు నిన్న బిజీగా లేడా? హీకి ఏం తీసుకున్న? సబ్జెక్ట్. అతడికి ఏమొస్తుంది? పాస్ట్ లో వాజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. వాజ్ నాట్ నే మనం షార్ట్ ఫార్మ్స్ లో ఎంట్ అనాలి. wasn't he బిజీ ఎస్టర్డే అంటే ఏంటి? అతడు నిన్న బిజీగా లేడా? నెక్స్ట్ సబ్జెక్ట్ షీ మీద. సీకేం రావాలి? సీకేమొస్తుంది? వాజ్. అప్పుడు ఏం చెప్పాలి? హెల్పింగ్ వెర్బ్ ఏంటి? వాజ్ ప్లస్ నాట్. wasn't she, was ప్లస్ నాట్. wasn't she ఏంటి? టీచర్. wasn't he ఏ టీచర్ ఇన్ ద పాస్ట్ అంటే ఆమె గతంలో టీచరు కాదా? అంటే టీచర్గా లేదా? ఆమె గతంలో టీచర్గా లేదా? టీచర్ కాదా? ఎస్. అప్పుడు ఏం చెప్పాలి? wasn't she టీచర్ ఇన్ ద పాస్ట్, ఆమె గతంలో టీచర్ కాదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ వస్తే నెగిటివ్ ఇంటరాక్టివ్. హెల్పింగ్ వెర్బ్ పక్కన నాట్ లేకుండా సబ్జెక్ట్ వస్తే దాన్ని పాజిటివ్ ఇంటరాక్టివ్ అనాలి. క్లియర్? రైట్. ఇలా చెప్పాలి. వరెంట్ యు ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్ లో లేవా? వరెంట్ దే విత్ రవి ఎస్టర్డే అంటే ఏంటి? వాళ్ళు రవితో లేరా?
wasn't he busy yesterday అంటే ఏంటి? అతడు రవితో లేడా? wasn't she టీచర్ ఇన్ ద పాస్ట్, ఆమె గతంలో టీచర్ కాదా అని అర్థం. ఇది నెగిటివ్ ఇంటరాక్టివ్. మళ్ళీ మనకి పాజిటివ్లో పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ అయిపోయింది ప్రెజెంట్లో. అట్లాగే పాస్ట్ బీఫామ్స్లో ఇదేంటిది? పాస్ట్ బీఫామ్స్లో మనకి పాస్ట్లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ అయింది. అట్లాగే దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా రాయండి. ఈ వీడియోలో మనం పాస్ట్ బీఫామ్స్ అంటే ఏమిటి, దీనిలో పాజిటివ్ నెగిటివ్ ఇంటరాక్టివ్ నెగిటివ్ నేర్చుకున్నాం. అదే గత వీడియోలో ప్రెజెంట్ బీఫామ్స్ అంటే ఏంటి, దానిలో వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, అవి గత వీడియోలో నేను మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు వచ్చే క్లాస్లో నేను మీకు ఫ్యూచర్ బీఫామ్స్ అంటే ఏంటి, అది దానికి మనం ఏ విధంగా పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా చెప్పాలి, నెగిటివ్ ఏంటి, ఇంటరాక్టివ్ అంటే ఏంటి, నెగిటివ్ ఇంటరాక్టివ్ అని చెప్తాను. దానిలో ఉపయోగించి హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి అంటే ఫ్యూచర్ బీఫామ్స్లో మనం ఏ హెల్ప్ ఉపయోగిస్తాం. ప్రెజెంట్ బీఫామ్స్లో మనం am ఆర్ ఈజ్ అని ఉపయోగించాము. ఈరోజు ఈ క్లాస్లో మనం was were అనే హెల్ప్ వెర్బ్స్ ఉపయోగించాం పాస్ట్ బీఫామ్స్లో. నెక్స్ట్ క్లాస్లో మీకు ఫ్యూచర్ బీఫామ్స్లో మనం విల్ బి షల్ బి అనే కొత్త హెల్పింగ్ వెర్బ్స్తో మీకు నేను వచ్చే క్లాస్ అనేది చెబుతాను. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.